ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఇవాళ విజయవాడ వెళ్తున్నాము. నైట్ ట్రావెల్ చేస్తాం అనమాట. ఫస్ట్ టైం మరి ఇంత లేట్గా స్టార్ట్ అవటము. ఎప్పుడు కూడా 5కి అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఇది జస్ట్ ఒక 3 days ట్రిప్. ఒక చిన్న పని మీద వెళ్తున్నాం. అవి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళని, పెద్దమ్మని అందరినీ చూపిస్తాను. కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది ఈసారి అని అనుకుంటున్నాను. ఎప్పుడు అనుకుంటే అప్పుడు విజయవాడ వెళ్ళిపోవటం అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. వీకెండ్ చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట చూసుకునేవి. సో అందుకని అప్పటికప్పుడు అనుకొని ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్కి ఏమో వర్క్ ఉంది. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు తను వర్క్ చేసుకుంటూ ఉన్నారు, మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 hours వరకు నేను డ్రైవ్ చేశాను. ఇక మిగతా అంతా తను చూసుకున్నారనమాట. నేను డ్రైవ్ చేస్తూ ఉండటం చూసి చాలామంది మోటివేటింగ్గా ఫీల్ అయ్యి మాకు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంది అని అంటూ ఉంటారు. మనలో చాలామందికి, మన వాళ్ళు సబ్స్క్రైబర్స్కి చాలామందికి డ్రైవింగ్ వచ్చు. బట్ ఎవరికైతే రాదో కంపల్సరీ మీరు డ్రైవింగ్ నేర్చుకోండి. భలే హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ లాంగ్ జర్నీస్ అప్పుడు, లేకపోతే హస్బెండ్ బిజీగా ఉన్నప్పుడు మనం ఏదన్నా ఓన్గా పనులు చేసుకోవడానికి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యూజువల్గా మేము ఇలాంటి ఆడ్ టైమింగ్స్లో రాము, కానీ మేము వచ్చేసరికి ఏంటంటే 3:30 అయిపోయింది అనమాట, ఎర్లీ మార్నింగ్. సో ఏం చేసాం, ఎటు కార్తీక మాసమే కదా, ఇంకా మేము వచ్చామని చెప్పి అమ్మ కూడా లైక్ బిఫోర్ 4 లేచింది. ఇంకా కొంచెం అక్కడంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వెంటనే పూజ కూడా చేసేసుకున్నాం. మా ఇంట్లో కార్తీక మాసం చేసుకోవటము అని అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఈ కార్తీక మాసం పూజలు ఇప్పుడు కాదండి, నా చిన్నప్పటి నుండి చేస్తూ ఉన్నాను. ఇది ఆల్మోస్ట్ నేను వ్లాగ్స్లో షేర్ చేస్తూనే ఉంటాను కదా. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కార్తీక మాసం పూజలు మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోండి. ఈ ఇయర్ కంటిన్యూస్గా చేసుకోవడం కుదరట్లేదు నాకు. అండ్ ఈవినింగ్ కూడా అసలు నేను దీపాలు పెట్టట్లేదు అనమాట. ఎందుకంటే నేను ప్రాపర్గా ఇంట్లోనే ఉండట్లా. ఒకవేళ ఉన్నా సరే ఏవో ఒక పనులు అటు ఇటు తిరుగుతూ ఉన్నా అనమాట. అమ్మ పెద్దమ్మ 4-4:30 మధ్యలో అట్లా నిద్ర లేచి మార్నింగ్ పూజ చేసేసుకుంటారనమాట. ఎక్కువ లేట్ కానివ్వరు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది. చుక్కలు ఉండగానే చేసుకోవాలి అని అంటారు కదా. అండ్ అమ్మ వాళ్ళ తులసికోట గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి మొన్న చూపించినప్పుడు. పెయింట్ చాలా బాగుంది, ఎవరు వేశారని కూడా అడిగారు. ఇది వచ్చేసరికి గడపకి సెపరేట్గా పెయింట్ వేసే వాళ్ళు ఉంటారనమాట, పెయింటర్స్. సో వాళ్ళతోటి ఇవన్నీ కూడా వేయించాము. పూజ అయిపోయిన తర్వాత కాసేపు ఆగి ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చుకొని పడుకొని ఆ తర్వాత మేము సఖీకి వెళ్ళాము. గృహప్రవేశంకి కొంచెం టైం ఉన్నా సరే నేను ముందుగానే తీసుకోవడానికి కారణం ఏంటంటే, మళ్ళీ నేను మధ్యలో విజయవాడ వెళ్ళకపోవచ్చు. సో వెళ్తానో లేదో తెలీదు అని అన్నప్పుడు ముందే తీసి పెట్టడం బెటర్ కదా అని చెప్పి పర్చేస్ చేశాను. అండ్ ఆ శారీ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను. బట్ ఏమేమి తీసుకున్నాము అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నానండి. అండ్ మన వాళ్ళలో కొంతమంది అడిగారు అనమాట, మీరు చెన్నైలో షాపింగ్ చేయకుండా ఎందుకు విజయవాడలో తీసుకున్నారు అని. దానికి పెద్ద రీజన్ ఏమీ లేదు, కాకపోతే ఈ స్టేట్ మారే కొద్దీ డిజైన్స్, ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అని అంటే ఆంధ్రాలో కొంచెం ట్రెండీగా దొరుకుతాయి. అండ్ ఇటు తమిళనాడు వచ్చేసరికి ఏంటంటే ట్రెడిషనల్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి. నేను విజయవాడలో ఉన్నప్పుడే క్షీరాబ్ది ద్వాదశి కూడా వచ్చిందండి. సో అది చక్కగా సెలబ్రేట్ చేసుకున్నా. ఇప్పుడంటే అమ్మకి ఎక్కువ ఓపిక లేక ఎక్కువ దీపాలు పెట్టలేదు, కానీ లైక్ నక్షత్ర దీపాలు అవన్నీ చాలా అందంగా పెట్టేదన్నమాట ఇంతకుముందు అయితే. తనకి ఎంతవరకు కుదిరిందో అంతవరకు అరేంజ్ చేసింది. నేను మొత్తం వెలిగించేస్తే తను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనేది చక్కగా ఆ ప్లేస్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అట్లా పెట్టారు. తులసికోట చుట్టూ పెడతారు దీపాలు. ఇక్కడ నాకు చెన్నైలో ఏంటంటే ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహం ఉంటుంది కదా, దానికి డెకరేట్ చేసేసి కొన్ని దీపాలు అంటే ఇంత మినిమం నెంబర్ పెట్టుకోవచ్చు అని ఉంటుంది కదా, అంతవరకు పెట్టుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఉసిరి కొమ్మ, మామిడి కొమ్మ ఇవన్నీ కూడా కలిపి పెడతారు కదా. అండ్ ఇంకొకటి అండి, అమ్మ ఏం చేస్తుందంటే మారేడు చెట్టు ఉంటుంది కదా, ఈ బిల్వదళాలు అంటారు, అది హైబ్రిడ్ మొక్క ఒకటి తెచ్చుకుంది నర్సరీలో. సో అమ్మ పెద్దమ్మ తులసికోట పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అట్లా పెట్టేసి ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేస్తూ ఉంటారు. నేను వస్తే చక్కగా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ కలుస్తాం అన్నమాట. సరే కాసేపు కూర్చొని అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము.
మా పిన్ని కూడా యూఎస్ వెళ్తుందనమాట వాళ్ళ అమ్మాయి దగ్గరికి. సో తనకేవో విజయవాడలో కొన్ని పనులు ఉంటే ఫ్రీక్వెంట్గా కొంచెం వచ్చి వెళ్తూ ఉంది. సో ఈవినింగ్ వచ్చిందనమాట. అప్పుడే జస్ట్ ఒక 10 minutes తను కలిసేసి ఊరికి అలా మాట్లాడాను. తర్వాత పిన్నికి డెంటల్ అపాయింట్మెంట్ ఉంటే తను వెళ్ళిందనమాట. నెక్స్ట్ డే నేను ఏం చేశానంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్దాము, చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఒక్కదాన్నే వెళ్తున్నాను. విజయవాడ మా ఊరు కాబట్టి నేను ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్ళిపోగలను. అంటే నాకు ప్రత్యేకంగా తోడు అనేది అవసరం లేదు. కొంతమంది ఎంత తెలిసిన ప్లేసెస్ అయినా తోడు ఉండాలి అని అనుకుంటారు. ఒక విధంగా అది మంచిదే, తప్పేం కాదు. బట్ ఇండివిజువల్గా వెళ్ళటం అనేది కూడా మనం అలవాటు చేసుకుంటే బెటర్. దట్టు ఈ కాలంలో, ఎందుకంటే అందరూ ఎవరి లైఫ్తో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా. ఇక్కడ సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. అందుకని ఇంకా నేను ఏది కూడా షూట్ చేయలేకపోయా. ఎక్కడ కొన్నారు ఈ చీరలు? మంగళగిరిలోని. మీరు దేనికి వెళ్ళారు మంగళగిరి? చిన్నబుజ్జి చిన్నతాటి వెళ్ళింది, వెళ్దామని గొడవ చేసింది. అదేదో పిల్లలకి చీరలు తీసుకుందామని వెళ్ళింది. మీరేమైనా చిన్నపిల్లలా వెళ్దాం పదని గొడవ చేసుకోవడానికి? మేము రామన్నామే, మేము రామే, నా వల్ల కాదు, మేము రాలేమంటే కాదు వెళ్దామని. అవును, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. నిన్ను ఎవరు వెళ్ళమన్నారు మరి? నీకు కూడా ఇష్టం అని చెప్పు. నీకు కూడా ఇష్టం అని చెప్పు. బట్టలు అంటే స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మెత్తపడిపోతాం కదా. అందుకని వెళ్ళాం. అవి చూసేటప్పటికే ఎవరు తీసుకెళ్లారు? చిన్న తీసుకెళ్ళారు. తాటి అని ప్రవలి అటు నుంచి వచ్చారా? ప్రవలి రాలా. ప్రవలి ఎందుకు రాలా మీతో మంగళగిరి? అదేగా చీరలు సెలెక్ట్ చేసింది ఆ రోజు కాన్ఫరెన్స్ కాల్. ఓహో, ఇక్కడ నుంచి వెళ్ళారా అందరూ? అది ఊరికేనే వచ్చింది. వస్తే సరే ఎట్లా, అది వాళ్ళ పళ్ళ గురించి వచ్చింది కదా చిన్నబుజ్జి. వస్తే అది కూడా వచ్చింది అనమాట. చాలా రోజులు అయిందిలే. నేను కూడా ఏ హాస్పిటల్లో కట్టించుకుంటుంది పళ్ళు? ఏదో తెలిసిన ఇదొక కొంచెం హాస్పిటల్ అని కాదు, అది వాళ్ళు పళ్ళు తయారు చేస్తారు వాళ్ళు, మనకి తెలుసు అనమాట. అయితే అందుకని ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ లో అక్కడికి వెళ్ళి బాగానే చేస్తాడు అతను. అక్కడ అది అందుకని అక్కడ చేయించుకోవటానికని వచ్చింది. వస్తే ఇది కూడా వచ్చారు, ఇద్దరు కలిసి, అమ్మ కూతురు ఇద్దరు కలిసి వచ్చారు. వస్తే ఆ రోజు ఉన్నారు. ఆ రోజు ఏమైందంటే మళ్ళీ తెల్లారి సాయంత్రం 5 గంటలకు వెళ్ళాం. 5 గంటలకు వెళ్ళి కార్ ఏం పంచర్ అయింది. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళంగానే కార్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయింది. పంచర్ అయ్యేటప్పటికి మళ్ళీ ఎన్ని ఓడి పంచర్ అయ్యించి అవన్నీ చేసుకొని వెళ్ళేటప్పటికి ఇక్కడే 6 దాటింది మేము అక్కడ మంగళగిరి వెళ్ళేటప్పటికి. కానీ తొందరగానే అయిపోయింది. ఎక్కువ తిరగల తొందరగా అయిపోయింది. ఈ లాస్ట్ షాప్ లోనే ఈ చీరలన్నీ అక్కడే తీసుకున్నాం. ప్రవలి వాళ్ళవి తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఫస్ట్ మిస్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వైష్ణవి హ్యాండ్లూమ్కి వెళ్ళాం. ఏంటి తమ్మినేని వారిదే ఏదో, తమ్మినేని వారిదే అనుకుంటా. తమ్మిశెట్టి వాళ్ళది వైష్ణవి హ్యాండ్లూమ్, దాంట్లోకి వెళ్ళాం. తర్వాత ఏమో మిస్సమ్మలోకి వెళ్ళాం. మిస్సమ్మలో కొన్నాం ఈ చీరలు 2. ఈ 2 మిస్సమ్మలో కొన్నది. చూద్దాంలే, తర్వాత చూద్దాం. చివరిలో తర్వాత ఎక్కడికి వెళ్ళారు? గోలి వీరస్వామి దగ్గరికి వచ్చాం. ఆ గోలి వీరస్వామి దగ్గరికి కొన్నాం. మెయిన్ రోడ్డు మీదే ఉంటది అది. ఆ మెయిన్ రోడ్డు మీద ఈ మామూలుగా ఈ ప్యాచ్ వర్క్ చీరలన్నీ అక్కడ తీసుకున్నాం. 4, 5 తీసుకున్నాం. 6 తీసుకున్నాం. మా అందరికి తీసుకున్నారు. సరళనేమో ఇంకేదో ఒకటి ప్రింటెడ్ ఒకటి తీసుకున్నాం. ఓహో, ఫస్ట్ డిజిటల్ ప్రింట్ ఏదో ఆరెంజ్ బార్డర్ ది ఫస్ట్ నేను మధు తీసుకోవాలనుకున్నాం. అది తీసుకుంది. నాకు ఇవి నచ్చినాయి, లోటస్ చీరలు నచ్చినాయి. మొత్తం 6, 8 తీసుకున్నాం వాళ్ళ దగ్గర. మధుకేమో బ్లాక్ తీసుకున్నాం. ఇదేం వైట్ తీసుకుంది ప్రవలి. తర్వాత ఇది మధు, ఇంకా పెద్ద మధువే అదేది పెద్ద మధు కూడా బ్లాక్ కావాలంటే బ్లాక్ దొరకలేదు, తనకు రెడ్ తీసుకున్నారు. ఇంకా తీసుకోలేదా? మరి ఎల్లో తీసుకున్నారు. బ్లాక్ వాళ్ళు తర్వాత కావాలంటే మీకు కొరియర్ తెచ్చిందండి. అది తెచ్చారా? నిన్న రెడ్ తీసుకొచ్చిందంట.
బ్లాక్ బేబీకి దొరకలేదంట ఇంకొకటి. బ్లాక్ దొరకలేదని రెడ్ తీసుకొచ్చిందంట. ఏది చిన్నబుజ్జి మంగళగిరిలో తెచ్చిందా? తెచ్చిందంట. అంటే వస్తా మంగళగిరి మంగళగిరి వెళ్ళి అది తీసుకొని వచ్చారు కావచ్చు. అది అంటే ముందే బయలుదేరి ఉంటారు అంతే. అదంట. మొత్తానికి షాపింగ్ మాత్రం ఆపరు మీరు. వద్దనుకుంది కానీ వద్దు. అదే నేను కొంటే ఎన్ని తిడతావు నువ్వు అసలు. నువ్వు మటుకేం తక్కువ, నువ్వు చేస్తా ఉంటాను అంటావు. అవును, నువ్వు చేసిన దాన్ని ఏమంటారు మరి? అంటే నేను కొనుక్కోకూడదు, నేను 2 టాప్లు ఎక్స్ట్రా కొనుక్కుంటే తిట్టకుండా తిడతారు ఇద్దరు కలిసి. ఎన్ని ఆన్లైన్ షాపింగ్లు చేస్తావు అని. నువ్వు ఎన్ని చేస్తున్నావు రోజుకో అసలు రోజుకొకటి. అసలు ఎప్పుడు ఏదో షాపింగ్ ఇది ప్యాకెట్లు. మీరు ఏమో ఒకేసారి తెచ్చుకుంటారు, మాకు ప్యాకెట్లు ఏమో ఒకసారి ఆర్డర్ ఇస్తే తలా ఒకసారి వస్తుంది. మరి వస్తానే ఉన్నాయి ప్యాకెట్లు. ఏది చీరలు చూపించు మరి, మీ ఫ్రెండ్స్ అందరికి చూపి అమ్మా. ఇదిగో ఈ చీర అమ్మదే. ఏం చీరలు అవి? బొబ్బిలి కాటన్ అమ్మదే. ఇది పళ్ళు, ఇది పళ్ళు. ఇది చూడటానికి మంగళగిరి కాటన్ లాగా ఉన్నాయి. వైష్ణవి హ్యాండ్లూమ్ లో తీసుకున్నాం. తమ్మిశెట్టి వారిది వైష్ణవి హ్యాండ్లూమ్. అవి ఎంత పడ్డాయి ఆ కాటన్ సారీస్? ఇది ఎంత పడింది? 700. ఇది 700. ఈ సారీ ఏంటి? ఈ సారీ ఇదే మంగళగిరి కాటన్. ఇది హ్యాండ్లూమ్సేనా? హ్యాండ్లూమే. తర్వాత దీనికి పళ్ళు ఇది వచ్చింది. పవర్లూమ్ కాదు, హ్యాండ్లూమే. ఇదిగో పళ్ళు. ఇది ఓకే, ఇది పళ్ళు. కాకపోతే నేను దానికి బ్లౌజ్ కుట్టించుకోవట్లా. బ్లౌజ్ పళ్ళు అనగానే గీతలు ఒక్కటే ఎందుకు? అవునే, ఈ పెడతాడు వాడు మంగళగిరికి. ఈ బొబ్బిలి కాటన్ కి తప్పకుండా ఇయ్యే అంచు, పళ్ళుకి ఇయ్యే ఇవ్వచ్చు కదా. పెట్టడు. నేను అది బ్లౌజ్ కూడా అదే శారీలోనే ఇచ్చాడు, రన్నింగ్ ఇచ్చాడు, కానీ నేను కుట్టించుకోవట్లేదు దాన్ని. అవునులే, నువ్వు తీసుకుంటావు కదా. ఇది అమ్మదే. అమ్మదేనా? ఇది కూడా అమ్మదే. ఎక్కడే ఈ పూజలు ఈ హడావుడి అయిపోతుంది. వీటి జోలికి వెళ్ళాలి, ఇంకా పాలు కుట్టుకోవాలి, వీటిని ముళ్ళు వేయాలి. పాలు నువ్వేగా కుట్టేది. ఏమైతే వరకు ఇట్లా కుట్టలేకపోయి వస్తారు. ఇట్లా బొంగోలు కుట్టేటప్పుడు ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. బయట ఇవ్వచ్చు కదా. బయటే వాడు చేతితో కొట్టే మెష్టమే కొడతారు. అదే నాకేం నచ్చి సాగదు. అది ఇది ఒకటి. ఇది మంగళగిరి కాటన్. ఇది హ్యాండ్లూమ్. ఇది మిసంలో తీసుకుని మంగళగిరి మిసంలో. ఏదా 2 చీరలు అక్కడేనా? ఇది తమ్మిశెట్టి వారి దగ్గర. ఇది మిస్సమ్మలో. ఇది ఓకే, కానీ అదేలే డిఫరెంట్ గా ఉంది, కానీ చూడటానికి ఒకటే అనిపించింది. ఫోల్డ్ లో అలా అనిపించింది. ఇది పళ్ళు ఇలా వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఇదేంటి? ఇది బొబ్బిలి కాటన్, మంగళగిరి కాటన్. ఇది మంగళగిరి కూడా బాగుంది. ఇది నాది. అదే గ్రీన్ అండ్ బ్లూ ఒకటే లాంటిది కదా. అవును, సేమ్ ఒకటే, కలర్స్ వేరు. ఇప్పుడు నువ్వు కట్టుకునే చీర ఏంటమ్మా? అమ్మ కట్టుకుంది. నేనా? అదేదో మామూలుగా జరీ చీర. ఇది పళ్ళు. ఇది పళ్ళు రెండిటికి ఒకలాగానే ఉంది. ఇది పళ్ళు. ఇది పళ్ళు. అదే అన్ని గీతలే. గీతలే. నేను అసలు వద్దన్నానే. వద్దంటే నీకు బాగుంటుంది అని అమ్మ కాల్ చేసింది. నాకు ఎందుకు ఏం చేసుకొని వద్దు అంటే విందు. కాకపోతే నాకు వెళ్ళంగానే ఇది ఒక్కటి నచ్చింది. ఇది ఎంత 1500 ఈ చీర. ఈ చీర 1500. ఇది అంతే. ఈ 2 కూడా అంతే 1500. ఒక్కటి 1500. ఇది ఒకటే 700. ఇది ఒకటే 700. అది 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 ఇది 700. అదే ఆ 2 ఒకటే చీరలు కదా, అవి 2 700. ఇది మటుకు 15. అదే ఏం 1500 ఈ 3 చీరలు. ఇది ఈ 2 నేను తీసుకున్నానే. ఇదిగో ఇది ఒకటి తీసేసుకున్నా. అవును, చాలా బాగుంది. అందుకని అలా వాడు వేయంగానే గబక్కని తీసేసుకున్నా. మళ్ళీ ఎవరైనా తీసుకుంటారని.
ఇది అసలు కొననే అని అంటావు, తీసుకుందా. నేను ఇక్కడే నిర్ణయించుకొని వెళ్తానే, వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే మెత్తబడిపోతాయి. ఇంకేం చేయను, చూడగానే ప్రాణమే ఆగి సాగదు. ఇది పర్వాలేదులే, అంత ఎంత కష్టపడ్డారు అంతా. మరి ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా ఏం చేస్తావు చెప్పు? ఏం చేసుకుంటానే. మీ ఎంజాయ్మెంట్ ఏముందమ్మా? మీరు ఓన్లీ ఆ చీరలే కదా, చీరలు కట్టుకుంటారు, గుళ్ళకి వెళ్తారు. మీ అక్క చెల్లెళ్ళు అందరూ అంతే. ఈ ఏజ్ లో అదే కదా కావాల్సింది, ఇంకేముంది. ఈ రెండే తీసుకుంది. ఫుడ్ కూడా ఏం పెద్ద మీరు పట్టించుకోరు, ఇది కావాలి అది కావాలని. ఏది ఉంటే అది ఏదో మేము వండుకున్నదో మేము తింటాం అంత. ఆ బ్లౌజెస్ ఇక్కడ శామ్ లో తీసుకున్నారా? ఇదే సఖీలు. మొన్న సఖీకి వెళ్ళారే నేనే తీసుకెళ్ళింది మిమ్మల్ని. ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని కూడా మీట్ అవుదాము అని అనుకున్నాను. తిను నా బెస్ట్ ఫ్రెండ్ దీప్తి అనమాట. వాళ్ళు భోపాల్లో ఉంటారు. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అని చెప్పి విజయవాడలో ఉంటుంది. పిక్ చేసుకోవడానికి వచ్చింది అనమాట. అవునే, అసలు పెద్ద ఫంక్షన్ అప్పుడే వచ్చింది, కలిసింది. అప్పటికి 3 years అయిపోయింది. దీప్తి నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ అనమాట. నాకు అసలు ఎంత ఇష్టమో వీళ్ళందరూ అంటే. మేము ముగ్గురు ఉండేవాళ్ళం బస్లో, సల్మా, నేను, దీప్తి. మేము బాగా ఆడుకునే వాళ్ళము, అసలు భలే నవ్వుకునే వాళ్ళము. అసలు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది చాలా రోజుల తర్వాత దీప్తిని చూసేసరికి. సో ఇద్దరం కలిసి హయట్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు కూడా కొంతసేపు తర్వాత మీట్ అయ్యారు. సల్మా ఇప్పుడు యుఎస్లో ఉంటుంది కాబట్టి తను ప్రస్తుతం రాలేదు కదా, అందుకని చక్కగా కాల్ చేసాం, వీడియో కాల్లో కాసేపు అట్లా మాట్లాడుకొని కాసేపు చేసుకొని. భలే మిస్ అయ్యాం తన్ని కూడా. మొత్తానికి ఒక మెమరీ లాగా తను అలా ఫోన్లో పెట్టేసి ఒక పిక్ తీసుకున్నాము. హయట్లో బఫే బాగుందా అంటే ఓకే అని చెప్పచ్చు, నాట్ సో గుడ్ అట్లా అని మరి వర్స్ట్గా కూడా లేదు. కొన్ని చాలా బాగున్నాయి. డిజర్ట్స్లో అది ఆ పింక్ది ఉంది కదా, స్ట్రాబెర్రీ కప్, అది తప్పించి స్ట్రాబెర్రీ పుడ్డింగ్ తప్పించి మిగతా అంతా బాగానే ఉన్నాయి. దీప్తి వాళ్ళ పిల్లలు బాగుంటారు అనమాట నాతో. సో చక్కగా మేము ముగ్గురు ఒక టేబుల్లో కూర్చున్నాము, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టేబుల్లో కూర్చున్నారు. అసలు చాలా ముచ్చట్లాడుకొని బాగా కబుర్లు చెప్పుకొని బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఫ్రెండ్స్ అండ్ మీట్ అవటం అంటే మాత్రం అసలు ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అని చెప్పచ్చండి. ఎంత మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకోవచ్చు. ఆ హ్యాపీనెస్, ఆ ఇన్నోసెన్స్ అసలు లోపల ఏమీ ఉండదన్నమాట. మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే ఎంత మంచి మెమరీ ఉంటుందంటే, ఆ ఏజ్లో ఎలా ఉన్నామో ఇప్పుడు మనకి ఏ ఏజ్ ఉన్నా సరే, 40 ఉన్నా 50 ఉన్నా సేమ్ అవే పాత మెమరీస్ క్యారీ చేస్తాము. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అదే బిహేవియర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే లైక్ ఆ చిలిపితనము, నవ్వుకోవటం, జోకులు వేసుకోవటము, ఏవి అప్పుడు అలా ఉండేవాళ్ళం కదా, అప్పుడు అలా జరిగింది కదా అని చెప్పి అన్నీ చెరిష్ చేసుకోవటం ఆ మెమరీస్ని. చాలా చాలా బాగుంటుంది. దీప్తి వాళ్ళు వచ్చేసరికి క్రీనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని తనకు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందన్నమాట. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సివిల్ ఇంజనీర్స్. చాలా బాగా కష్టపడి పైకి వచ్చారండి. వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అనమాట. అసలు వీళ్ళిద్దరిని చూసి చాలా మోటివేట్ అవ్వాలి, మనం చాలా నేర్చుకోవాలి యాక్చువల్గా. మా ఫ్రెండ్ దీప్తి చాలా బాగా డ్రైవ్ చేస్తుంది కార్ అయితే, అసలు మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇది అన్ని రకాల కార్స్ డ్రైవ్ చేసేస్తుంది, అసలు ఏదైనా సరే. ఆటోమేటిక్. అవును, మర్చిపోయాను, మాన్యువల్ నేర్చుకోలేదు కదా. యా బట్ స్టిల్ చాలా మంది గట్స్ ఉండవే డ్రైవ్ చేయడానికి. నువ్వు చేస్తున్నావు, సూపర్ అసలు. నువ్వు కూడా చేస్తావు కదా. మాన్యువల్ కన్నా ఇదే ఈజీ, ఇది ఆటోమేటెడ్. అరే నేను బైక్ శాంతి బైక్ లో నేర్చుకున్నా. బైక్ నాకు అప్పుడు బైక్ శాంతి బైక్ మీద నేర్చుకుని తర్వాత నేను బైక్ కొనుక్కున్నా. ఇది నెక్స్ట్ డే అండి. బాంబే జ్యువెలర్స్లో నేను ఒక నల్లపూసలు తీసుకున్నా. ఆ వీడియో ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ఓల్డ్ వీడియోస్లో చెక్ చేయండి. రీసెంట్ టైమ్స్లో గోల్డ్ ప్రైస్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. అసలు ఇప్పుడు చాలా వరకు మనం కొనలేని సిచ్యువేషన్కి వచ్చేసాము. అత్యవసరం అయితే కానీ కొనటలేదు కదా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఇలా చిన్న చిన్న వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా మనం ఎటు పక్కన సేవ్ చేసుకుంటూ ఉంటాము.
చిన్న లాకెట్స్, చిన్న ఇయర్ రింగ్స్, అలా పెండెంట్ సెట్స్ వస్తున్నాయి. అవి బాగుంటున్నాయి, లైట్ వెయిట్లో ఉంటున్నాయి. అండ్ ఇలా చిన్న నల్లపూసలు, సన్నగా ఉండే చైన్స్, వీటి మీద చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఊరికే ఒక థాట్ లాగా షేర్ చేశాను. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.